గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ మేకప్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా వెడ్డింగ్ చేసుకునే థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను. ఇవే నా థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అనమాట. నా మ్యారేజ్కు వేసుకున్న టోటల్ థ్రెడ్ బ్యాంగిల్స్. నా వెడ్డింగ్కు నేనే చేసుకున్నా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్. అండ్ వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా అమ్మ సారీకు నేను చేసిన ఈ డిజైన్ ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. లోటస్ షేప్లో ఉన్నవి సింగిల్ పీస్ ఇలా అతికించేసాను. అండ్ లోటస్ షేప్లో ఇలా ఫిక్స్ చేసేసాను. ఇది ఒక సెట్ అనమాట. ఇది కొంచెం కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఇది ఇంకొంచెం డిఫరెంట్గా చేశాను ఈ డిజైన్. అండ్ ఇక్కడ స్టోన్తో నేను మొత్తం కవర్ చేసేసాను. ఇలా చేశాను అనమాట. ఫస్ట్ నేను పెళ్లి కూతురు ఈవెంట్కు వేసుకున్న బ్యాంగిల్స్ చూస్తాను. అండ్ నా శారీ వచ్చేసి 4 కలర్స్ మిక్స్ అయి ఉంటుందన్నమాట. గ్రీన్, ఎల్లో అండ్ రెడ్, ఐ థింక్ బ్లూ అనుకుంటా. నేను ఇలా డిజైన్ చేసుకున్నాను లీఫ్ షేప్లో. అండ్ ఇక్కడ ఇలా లీఫ్ షేప్లో డిజైన్ చేసుకున్నాను అనమాట. మిడిల్లో స్టోన్ అతికించాను, లేస్ స్టోన్ అనమాట. అండ్ సైడ్ బ్యాంగిల్స్ 2 పెట్టేసుకున్నాను నేను ఇలా డిఫరెంట్గా. ఒకటి వచ్చేసి ఫుల్గా కవర్ చేస్తాను, ఇంకొకటి అక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఈ మధ్యలో నేను ఇలా ఇదొక సెట్ అనమాట. మిడిల్లో నేను మట్టి గాజులు వేసుకున్నాను. ఇది నా పెళ్ళికూతురు ఈవెంట్కి వేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను నైట్ ఈవెంట్కు వేసుకున్నాను, నైట్ ఫంక్షన్కు, తాంబూలం ఫంక్షన్కు. అండ్ టోటల్గా పింక్ శారీ అనమాట అది. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నా పింక్ శారీ మీద. మొత్తం నైట్ ఫంక్షన్ కాబట్టి కొంచెం హెవీగా ఉండాలని చెప్పేసి నేను మొత్తం ఇలా స్టోన్లో కవర్ చేసేసాను. అండ్ మిడిల్ బ్యాంగిల్ అనమాట ఇది. ఫ్లవర్ షేప్లో పెట్టేసుకొని మిడిల్లో స్మాల్ స్టోన్స్ యాడ్ చేసేసాను ఇలా. అండ్ ఇదొక సెట్. నేను టోటల్గా మిడిల్లో మట్టి బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఇది నా తాంబూలం బ్యాంగిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను తలంబరాలకి వేసుకున్న గోల్డ్ శారీకు ఈ బ్యాంగిల్స్. ఫస్ట్ వన్ సెట్ చూపిస్తాను మీకు. అండ్ ఇది లాస్ట్ బ్యాంగిల్ అనమాట, సైడ్ బ్యాంగిల్స్ ఇలా చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను స్మాల్ కుందన్స్ పెట్టేసి మిడిల్లో లేస్ కుందన్ పెట్టేసుకున్నాను. అండ్ ఇదొక డిజైన్ చేసుకున్నాను, మధ్యలో ఫ్లవర్ టైప్ పెట్టేసి అటు ఇటు డిజైన్ చేసేసుకున్నాను అనమాట ఇలా. అండ్ ఇది ఒక సెట్. ఇలా 2 సెట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నా స్టేజ్ మీద శారీకి అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సీ గ్రీన్ అండ్ పింక్ శారీ అనమాట నాది. అండ్ నేను ఇలా నేమ్స్ మీద బాగుంటుందని చెప్పేసి నేమ్స్ ఐడియా ప్లాన్ చేశాను. ఇక్కడ నేమ్ గిరిబాబు అనేసి నేమ్ పెట్టేసుకున్నాను. ఇలా లాస్ట్లో కుందన్స్ సర్కిల్లో అంతా కుందన్స్ అతికిచ్చేసుకున్నాను. అండ్ ఇక్కడ మిడిల్లో ఒక డిజైన్ పెట్టేసుకున్నాను. అండ్ ఇది నా పేరు ప్రియాంక అని ఇలా చేసేసుకున్నాను అనమాట. అండ్ మిడిల్లో బ్యాంగిల్స్ వేసుకున్నాను. సైడ్ బ్యాంగిల్స్ నేను ఇలా స్మాల్ స్టోన్స్ పెట్టుకున్నాను అనమాట. నేను శారీస్ కూడా మీకు మెన్షన్ చేస్తాను, పైన ఇమేజెస్ పెట్టేస్తాను, మీరు చూసేసేయండి. అండ్ ఇవి నా స్టేజ్ మీద శారీ బ్యాంగిల్స్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ వైలెట్ కలర్ బ్యాంగిల్స్ అనమాట. నేను మా అమ్మకు అరేంజ్ చేశాను, మా అమ్మ శారీకు. అండ్ ఇవైతే నాకు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. చాలామందికి కలర్ కాంబినేషన్ అండ్ ఈ డిజైన్ కూడా బాగా నచ్చింది. ఇలా చేశారు. యా, ఇదొక మోడల్ అనమాట. ఇది కూడా మా అమ్మ శారీకే చేశాను. వైలెట్ కలర్, అది ఇదొక కలర్ చేశాను మా అమ్మ శారీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు కూడా మీ మ్యారేజ్కు ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలంటే నాకు DM చేయండి, నేను చేసిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.